నమస్తే. ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఇంట్లో క్లీనింగ్ పని కానీ మిగతా పనులన్నీ కూడా చకచక అయిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగాన ఇలా జిడ్డు పట్టేస్తుందండి. మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం, కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు, కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. హాఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి. అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు. దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం, కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి. కొద్దిగా నిమ్మకాయ రసము, ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేను. ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో, ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది, నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది. మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేస్తాం, కానీ త్వరగా మచ్చలుగా తయారవుతుందండి. ఇదైతే అస్సలకే కాదు. అల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగామనుకోండి, దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ని కానీ లేదా ఏదైనా స్పూన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి, అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు. తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ని వేసామనుకోండి, పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది, మనము వెంటనే రుబ్బుకోవచ్చు. ట్యాప్ పట్టే విధంగా ఇలా బిర్యానీ బాక్స్కు హోల్ చేసుకొని ఈ ట్యాప్కి పెట్టేసేయండి. దీంట్లో మనము స్క్రబ్బర్ని క్లీన్ చేసిన దానిని కానీ విమ్ లిక్విడ్ బాక్స్ని, కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేసే డస్టర్ని కానీ ఇలా ఏవైనా మనము ఈ బిర్యానీ బాక్స్లో ఈజీగా పెట్టుకోవచ్చు.
దీనికోసం మనం మేకును కొట్టి స్టాండ్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సొరకాయ కానీ దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు. ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్అప్ క్యాప్ని తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి. త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. షేవింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసి పెట్టేస్తాం, కానీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇందులో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఈ షేవింగ్ కిట్ని మనము ఇలా వాటర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తాయి. చూడండి మనము చేత్తో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా అస్సలకే రావు కదా. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. జంతికలు, కారపూస మొదలైనవి కారం పదార్థాలు ఎప్పుడైనా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఒక స్పూన్ టేబుల్ సాల్ట్ను ఒక పల్చని గుడ్డలో మూట గట్టి అడుగున వేసామనుకోండి, అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి, మెత్తగా అస్సలకే ఉండవు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, మనం జీడిపప్పును కానీ కాజును తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు 3 లవంగాలను ఇందులో వేసామనుకోండి, అవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు దానిపై ఉండే తొక్కను కట్ చేసాం కదండి, అది వేస్ట్ అని పడేసాం, కానీ కబోర్డ్స్లో ఇలాంటి మరకలు ఏవైనా ఉన్నప్పుడు మనము ఇలా ఆనియన్ తొక్కతో క్లీన్ చేసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. ఇలాంటి పెన్సిల్ గీతలు కానీ పెన్ గీతలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేయాలి. ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు దానిపై ఉండే పొట్టును ఈజీగా రావాలంటే పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా నైఫ్తో మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా రావటమే కాకుండా
మనం కట్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ అవుతాయి కాబట్టి వేయించడంలో కూడా చాలా త్వరగా వేగిపోతాయి. పిల్లల లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్ తో క్లీన్ చేయలేకపోతాం. కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన హాఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి. చూసారు కదండి, మనము స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది. పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పట్ చేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పిల్లోస్ ఉన్నాయనుకోండి, దానికి పిల్లో కవర్ని వేసి బయట పెట్టేసామనుకోండి, మురికిగా తయారవుతుంది కదా. పాడైపోయిన టీషర్ట్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిల్లోకి పెట్టేసామనుకోండి, బయట పెట్టినా కానీ సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ టీషర్ట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.